మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం, తరతరాలుగా వాటిని కాపాడుతున్న 9 మంది యోధులు, అలాంటి జ్ఞానాన్ని చెడు మార్గంలో ఉపయోగించాలనుకుంటున్న కొంతమంది వ్యక్తులు, అలాంటి వ్యక్తులను ఆపడానికి జన్మిస్తున్న కొన్ని జననాలు, ఇవి తరతరాలుగా తప్పని మహారణాలు. అసలు ఆ గ్రంథాలు ఏంటి? రాణా అశోకునికి వాటికి మధ్య సంబంధం ఏంటి? అసలు ఈ టాపిక్కి మిరాయి సినిమాకి మధ్య సంబంధం ఏంటి? ప్రపంచాన్ని నాశనం చేద్దామనుకున్న ఒక విలన్ పాత్ర మరియు ఆ గ్రంథాల జ్ఞానాన్ని కాపాడడానికి జన్మించిన ఒక హీరో పాత్ర చంద్రగుప్తుడు. ఇతని తల్లి మొరాదేవి. ఆమె పేరు మీదుగా ఈ రాజ్యానికి మౌర్య సామ్రాజ్యం అని పేరు పెట్టారు. అయితే పురాణాలు ఈ గ్రంథాల్లో అసాధారణ శక్తులను వర్ణిస్తాయి. ఆ 9 శాస్త్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది శరీర ధర్మ శాస్త్రం. శరీరంలో నాడులను నియంత్రించడం ద్వారా మరణముద్ర నేర్పించే రహస్యాలు. చరిత్ర ప్రకారం దీనిలోంచి కనుగొన్న టెక్నిక్కే జూడో యుద్ధ కళగా మారిందని చెబుతుంది. ఉదాహరణకు భారతీయుడు సినిమాలో కమల్ హాసన్కు ఉండే కళ. రెండవది సంబంధ శాస్త్రం. భూమి